తండ్రి కొడుకుల మధ్య మొదలైన కుటుంబ వివాదం ఇప్పుడు క్రిమినల్ ఆరోపణల స్థాయికి చేరింది. ఓ ఎమ్మెల్యేపై ఆయన కొడుకు సంచలన ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. మరోవైపు పోలీసులపైన రాజకీయ ఒత్తిళ్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఇది కుటుంబ కలహమా, రాజకీయ ప్రభావమా? బీఆర్ఎస్ నేత రూపారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పెట్టుబడుల పేరుతో రూపారెడ్డి మోసానికి పాల్పడిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అరెస్టు చేశారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్పై ఆయన కొడుకు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడాన్ని తన తండ్రి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమకు ఏదైనా జరిగితే అందుకు ప్రకాష్ గౌడ్నే బాధ్యుడిగా భావించాలని అన్నారు. మణికొండకు చెందిన బీఆర్ఎస్ నాయకురాలు రూపారెడ్డి కుమార్తెను తాను ప్రేమిస్తున్నానని సంతోష్ గౌడ్ తెలిపారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పగా మొదట కుటుంబ సభ్యులు అంగీకరించలేదన్నారు. తర్వాత తన ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోవచ్చని చెప్పడంతో గత నెలలో నిశ్చితార్థం చేసుకున్నానని వెల్లడించారు. అప్పటి నుంచి రూపారెడ్డి ఇంట్లోనే ఉంటున్నట్లు తెలిపారు. అంతా ఓన్లీ ఈ మ్యాటర్ అమ్మాయి విషయం వల్ల ఇదంతా జరుగుతుంది. దాన్ని యూజ్ చేసుకొని కొంతమంది మాకు డబ్బులు ఇవ్వాలి అని వచ్చి మా ఇంటి పైన పడి ఉట్టి గేమ్స్ ప్లే చేస్తున్నారు. మళ్ళీ ఫాల్స్ అలిగేషన్ మా తమ మీద ఫాల్స్ అలిగేషన్స్ ఇస్తున్నారు. మొత్తము ఎవరు పడితే వాళ్ళు తెలియని వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరు 100 మెంబర్స్ 200 మెంబర్స్ మేము పిటిషన్ ఇస్తామని ఎవరెవరినో తెలియని వాళ్ళని తీసుకొచ్చి పిటిషన్ ఇప్పించి లోపట వేసి ఏదన్నా చేయాలి అని మొత్తం అది చేస్తున్నారు. నిన్న మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు. అటాక్ జరిగింది మా మీద. 100కి డైల్ చేసింది మేము. పోలీసు వాళ్ళు వచ్చింది మా కోసము. మేము కంప్లైంట్ ఇస్తే మా కంప్లైంట్ తీసుకోకుండా మా మీద దాడి చేసిన వాళ్ళది కంప్లైంట్ తీసుకొని వాళ్ళది ఎఫ్ఐఆర్ చేసి ఇప్పుడు ఇంకా 50 మెంబర్స్ 100 మెంబర్స్ ఎవరో తెలియని వాళ్ళని తీసుకొస్తున్నారు. వాళ్ళు వస్తూనే ఉన్నారు, పిటిషన్లు చేపిస్తున్నారు. మాకు డబ్బులు ఇవ్వాలి అంటారు. తమను అంతం చేయాలనే ఉద్దేశంతో 40 మందితో తను కాబోయే అత్త ఇంటిపై దాడి చేయించారని సంతోష్ గౌడ్ ఆరోపించారు. ఈ ఘటన వెనుక తన తండ్రి ఉన్నారని అన్నారు. దాడి విషయాన్ని పోలీసులకు తెలియజేసిన ఫిర్యాదును సరిగా స్వీకరించలేదని సంతోష్ గౌడ్ ఆరోపించారు. నార్సింగ్ పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో తమపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. మీడియా ముందుకు రావడంతో తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. Please, sir.